ప్రజాప్రభుత్వం అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్లతోటి ప్రత్యేక మీటింగు. వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇవ్వడం, మంత్రులు వీళ్ళందరూ కూడా ఏమైనా చెప్తే చిన్న చిన్న సమరాలు చెప్పొచ్చు, కానీ పూర్తి స్థాయిలో కలెక్టర్ల అభిప్రాయాలని తెలుసుకోవడం. బ్యూరోక్రాట్స్కి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మొగ్గు చూపిస్తారు అన్నదానికి కంటిన్యూషన్గా సాగుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ప్రజావేదిక కూల్చివేతపై కూడా ఈ మీటింగు. మనది నిలబెట్టే పాలన, అది కూల్చే పాలన అంటున్న కేశవ్. ఇప్పుడు అదే కదా మీరు చెప్పే దాంట్లోనే కనిపిస్తుంది వాళ్ళు ఏ మేరకు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఏ మేరకు పాలనా వ్యవహారాలకు పరిమితమయ్యారని. ఇది 3వ 4వ సమావేశం. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం కావాలని చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చి చెప్పిన మాట అది. నిజంగానే ఆయన కలెక్టర్లతో సమావేశం కావడం, అక్కడ మాట్లాడడం, ఇదంతా ఒక బాగా ఇష్టమైన రాజకీయ క్రీడ. అక్కడ అన్నీ చెప్తూ ఉంటారు. ఈరోజు మాట్లాడింది చూస్తే కూడా ఇప్పటికి దాదాపు 10 నెలలు అయిపోతూ ఉన్నాయి. ఆయన కూడా అన్నారు ఇంకో 2 నెలలు అయిపోతే ఏడాది కూడా అవుతుంది ప్రథమ వార్షికోత్సవం. ఈ సమయంలో కూడా ఆయన ఇంకా గత ప్రభుత్వం అప్పటి చెప్తూ ఉన్నారు. రెండోది పథకాలు, ఒక 6 గ్యారంటీలో, లేదా ఇక్కడ 6 సూపర్ 6లో అనేకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. వచ్చినవి కూడా అలా ఉన్నాయి. వీటన్నిటిని పట్టాలు ఎక్కించే పని కలెక్టర్లు చేయాలన్నది ఆయన ప్రధానమైన ఉద్దేశం. రెండోది మీరు కీలకంగా ఆయన ఈసారి తీసుకుంది ఏంటంటే విజన్ 2047. విజన్ 2047 దేశానికి నరేంద్ర మోదీకి ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గానికి విజన్ 2029. అది ఈ 5 ఏళ్ల కోసం ఒక విజన్. అంటే రకరకాల విజన్లు ఉంటాయి ఆయన దగ్గర. దీనికోసం ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటాడు, ఓకే, కలెక్టర్ కూడా ఉంటారు. అలాగే ఒక నోడల్ ఆఫీసరు, ఒక 5 ముఖ్యమైన అధికారులు ఉంటారు. వీళ్ళందరూ అన్ని సమన్వయం చేస్తారు అనేది అక్కడ చెప్తున్న మాట. కాబట్టి ఈ సమావేశంలో అదొక కీలకమైన అంశంగా ఉంటుంది. అంటే గతంలో జన్మభూమి కమిటీలో లేదా ఇట్లాంటివి ఉన్నాయి, వాటి మీద సరే విమర్శలు ఉన్నా వాళ్ళ ఎంచుకున్న పద్ధతి అది. ఇది జన్మభూమి కమిటీ కాకుండా ఈసారి చంద్రబాబు అంటే విజనరీ అన్నట్టే ఈ విజన్ 2047 ఒకవైపు, 2029 1, 2 చేయాలనే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. ఇకపోతే ఈ సమావేశంలోనే కీలకమైన ప్రకటన చేశారు, ఆ పరీక్ష జరుగుతుందని. అది మొన్న కూడా వాయిదా పడింది. 16,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు అది పెడతాము, టీచర్లకు తీసుకుంటాము అనే కీలక ప్రకటన చేశారు. అది ఏప్రిల్లో వస్తుందన్నారు. అయితే ఇప్పుడేమీ ప్రకటన చేయట్లేదు. ఏప్రిల్లో ఏ సమయంలో వస్తుందో. నిజానికి ఇప్పటికే ఆలస్యం చేశారనే అసంతృప్తి నిరుద్యోగుల్లో పూర్తిగా ఉంది. ఎందుకంటే వర్గీకరణ సమస్య అనుకుంటేనేమో దాని మీద కమిటీ చేశారు, ఏదో అయింది. అదేమో ఇప్పుడు పరిష్కారం కూడా కాదు, రేపు కూడా పరిష్కారం కాకపోవచ్చు, సమస్య రావచ్చు. ఆ పేరుతో దీన్ని వాయిదా వేయటం ఎందుకని. కానీ సమావేశంలో అదే లోకేష్ కూడా అసెంబ్లీలో చెప్పారు, డిఎస్సి నోటిఫికేషన్ అది ఆయన ఇక్కడ కీలకంగా చెప్పారు. తర్వాత కొంచెం ఇటు యువ మంత్రులు ఉన్నారు, ఇటు ఉన్నారని కూడా కొంచెం చిన్న చమత్కారం కూడా చేశారు అధికారులు.